నమస్తే, వెల్కమ్ టు తెలుగు బావటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఎర్రల శ్రీనివాస్ గారు ఉన్నారు. ఎర్రల శ్రీనివాస్ గారు, హరీష్ రావు మీద చేసిన మినిస్టర్ వ్యాఖ్యల్ని ఎట్లా చూస్తారు? పొన్నం ప్రభాకర్ మీ కాల్ సర్వీస్ మీద కొన్ని వ్యాఖ్యలు చేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ గారు చేసినటువంటి వ్యాఖ్యలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఆయనే అధికారంలో ఉన్నప్పుడు కలెక్షన్ సెంటర్లు, ఇప్పుడు కాల్ సెంటర్లు పెట్టిండ్రు, రైతులతో మాట్లాడుతుండని. పొన్నం ప్రభాకర్ గారికి మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. మేము రైతుల పక్షాన ఉన్నాం కాబట్టి మేము దాదాపుగా 1,00,000 కోట్ల రూపాయలు మేము రైతుల మీద ఖర్చు పెట్టినాం. మీ అలా రుణమాఫీ 2 లక్షలు ఇస్తామని చెప్పిండ్రు. ఇలా 1,00,000 రూపాయలు ఇచ్చి 2 లక్షలు ఆడించుకున్నారు. 50,000 ఇచ్చి మళ్ళీ 2 లక్షలు ఆడించుకున్నారు. అంటే మళ్ళీ 50,000 ఇచ్చి మళ్ళీ 2 లక్షలు ఇచ్చినామని ఆడించుకుని ఒక్క 2 లక్షలు ఇవ్వడానికి ఎన్నిసార్లు ఆడించుకుంటారో మీరే చెప్పాలి. ఇలా కలెక్షన్ సెంటర్లు కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడనే కలెక్షన్ సెంటర్లు, కమిషన్ సెంటర్లు కాంగ్రెస్ హయాంలో ఉంటాయి. ఇలా కాంగ్రెస్ పార్టీ ఈ కరప్షన్ని, కలెక్షన్ని, కమిషన్స్ని ఈ దేశానికి పరిచయం చేసిందే కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అధికారంలో ఉన్నా కాంగ్రెస్ అంతా అవినీతిమయం కదా. ఏ ప్రభుత్వంలో జరగని పనులు కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతాయి. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్సే కాంగ్రెస్ పార్టీ. అది స్టేట్ అయినా సెంట్రల్ అయినా ఎక్కడైనా సరే. ఇలా మీరు మా మీద నోటుకొచ్చినట్టు మాట్లాడితే నిజంగానే ఇలా ప్రభుత్వం మీ అధికారంలో ఉంది. ఎక్కడ అవినీతి జరిగిందో మీరు ప్రూవ్ చేయండి. మేము ఎలిగేషన్ పెడతా ఉన్నాం. ఇలా మీ శాఖలు అవినీతి జరగలేదని సిబిసిఐడి ఎంక్వైరీ చేస్తారా? కమిషన్లు తీసుకోలేదని చేస్తారా? చేయించండి, సిబిసిఐడి ఎంక్వైరీ చేయించండి. మీరు ఇలా ఒక్క బస్సు కొనలేదు టీఆర్ఎస్ హయాంలో అని చెప్పింది. కేసీఆర్ గారి హయాంలో వేలాది బస్సులు కొనడం వల్లనే మీరు రాగానే 7వ తారీఖు రోజు మీరు ప్రమాణ స్వీకారం చేస్తే 20వ తారీఖు రోజు మీరు బస్సులను ఇనాగ్రేషన్ చేసిండ్రు, రిబ్బన్ కట్ చేసిండ్రు. మరి ఆ బస్సులు ఎక్కడి? గత ప్రభుత్వానికి కావా? ఇలా కేసీఆర్ ఒక్క బస్సు కొనలేదని ప్రూఫ్ చూపిస్తావా? ఆధారాలు చూపిస్తావా? అంటే కేసీఆర్ గారు బస్సులు కొనడం వల్లనే 17 రోజులలో మీరు ఇనాగ్రేషన్ చేసిండ్రు. ఇలా మీరు అధికారంలోకి వచ్చినాక 500 బస్సులు మేము కొన్నామని చెప్తుండ్రు. 500 బస్సులు కొన్నారు. అవి ఆర్టీసీ సంస్థ పేరు మీద కొనలేదు, ప్రైవేట్ వాళ్ళకు, ఇలా ప్రైవేట్ కంపెనీలకు మీరు అగ్రిమెంట్ చేసి కొనిపిస్తుండ్రు. ఇలా ప్రైవేట్ సంస్థలతో కొనడం వల్ల ఇలా ఆదాయం ఎవరికి వస్తుంది? ప్రైవేట్ సంస్థలకు అయిపోతుంది కదా, ప్రభుత్వానికి రాదు కదా. ప్రభుత్వము ఆర్టీసీ సంస్థ ద్వారా బస్సులు కొంటే ఆ సంస్థకు ఆదాయం పెరుగుతుంది, నిరుద్యోగులకు, యువతకు అవకాశాలు ఎక్కువ వస్తాయి. ఇలా మీరేం చేస్తుండ్రు? ఇలా ఓలట్కో కంపెనీ, అదేవిధంగా జేబీఎం కంపెనీలు, 2 కంపెనీలకు మీరు ఇలా అగ్రిమెంట్ చేసిండ్రు, బస్సులు హైర్ చేస్తూ ఉన్నారు. ఇలా అదేవిధంగా ఆర్టీసీలో ఉన్నటువంటి డ్రైవర్ను, డిపోలను, కరీంనగర్లో డిపో 2, నల్గొండలో డిపో 1, నిజామాబాద్లో డిపో 1, హైదరాబాద్లో డిపో 4, ఇవన్నీ డిపోలు కూడా మీరు ఇలా స్వాధీనం చేసుకుంటుంది ఆ కంపెనీలు. స్వాధీనం చేసుకొని ఛార్జింగ్ పాయింట్లు, పవర్ పాయింట్స్ 2 కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతున్నాయి. ఒక కండక్టర్ మాత్రమే టికెట్ ఇవ్వాలి. ఇలా మీరు ప్రభుత్వము ఆర్టీసీకి లాభం చేస్తుందా, నష్టం చేస్తుందా? ఇలా మమ్మల్ని విమర్శించే ముందు అసలు మీ డిపార్ట్మెంట్లో ఏం జరుగుతుందో చర్చకు సిద్ధమా అంటున్నాం మేము. ఇప్పుడు సుంకిశాల ఘటన గురించి బీఆర్ఎస్ పార్టీ ఎట్లా చూస్తుంది? సుంకిశాల ఇలా మేము ఒక మంచి నిర్ణయం కొద్దీ, ఒక మంచి ఆలోచన కొద్దీ హైదరాబాద్కు తాగునీరు అందాలి, ఇలా నల్గొండ జిల్లాలో ఉంటే ఫ్లోరైడ్ పోవాలి అనేటువంటి ఒక విధానం కొద్దీ ఇలా కేసీఆర్ గారు 2022లో ఒక ప్రాజెక్టును రూపొందించారు. నిజంగా మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా మీరు 8 రోజులు అసెంబ్లీ జరుగుతున్నటువంటి సందర్భంలో కూలిపోతే 8 రోజులు మీరు దాన్ని మభ్యపెట్టడానికి గల కారణాలు ఏంది అని అడుగుతూ ఉన్నాం. మీకు చిత్తశుద్ధి ఉంటే ఇలా కాళేశ్వరం ఇష్యూ వచ్చేసరికి ఏమో హెలికాప్టర్లో రాహుల్ గాంధీని తీసుకొచ్చి మీరు ఆగమేఘాల మీద ఎంక్వైరీ చేసిండ్రు కదా. ఇలా మీకు చిత్తశుద్ధి ఉంటే, ప్రభుత్వం మీకు నిజంగానే ఈ ప్రజల పట్ల ఏమాత్రం, రైతాంగం పట్ల, హైదరాబాద్ ప్రజల పట్ల ప్రేమ ఉంటే మీరు ఎందుకు ఆగమేఘాల మీద ఎంక్వైరీ చేస్తలేరు? రాహుల్ గాంధీని వీళ్ళు ఎంక్వైరీ చేయించండి, ఇలా తీసుకుపోయి చూపించండి. ఇలా అంటే ప్రతి ఇష్యూను కూడా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ మీద నెపం నెట్టేసి పబ్బం గడపడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. సుంకిశాల ఘటన పూర్తిగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యం, నిర్లక్ష్యం, నిర్లబ్ధత వల్లనే ఇలా
ఆ ఘటన చోటు చేసుకుంది. దానివల్ల ఇలా మా గత ప్రభుత్వాన్ని, మా నాయకత్వాన్ని, మా కేసీఆర్ గారిని, మా నాయకులను నిందించడానికి ఒక కుట్రపూరితంగా ముఖ్యమంత్రి గారు మంత్రులు ఒక టీమ్గా, ఒక బృందంగా తయారై గత ప్రభుత్వం పైన నిందలేసి ఈ ప్రభుత్వాన్ని నడుపుతూ ఉన్నారు. ఓకే, రేవంత్ అమెరికా పర్యటన ఎట్లా చూస్తారండి? రేవంత్ రెడ్డి గారు సీఎం గారు అయిన తర్వాత ఇది రెండోసారి. ఇలా గతంలోనో ఏవైతే కంపెనీలతో ఒప్పందాలు వద్దని చెప్పిండ్రో అవే కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నారు. ఆ కంపెనీలు కూడా డూప్లికేట్ అయ్యి 15 రోజుల ముందే రిజిస్ట్రేషన్ అయినాయి అని కూడా చెప్తా ఉన్నారు. అంటే ఇలా ఒక డూప్లికేట్ సంస్థలతోని ఇలా అగ్రిమెంట్లు చేసుకొని మరి వాళ్ళ సొంత ఇంట్లోకి పోతున్నాయా, లేకుంటే నిజంగా ఈ రాష్ట్ర ప్రజలకు ప్రయోజనాలు చేకూరుస్తాయా? ఇలా ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఆ సంస్థలన్నీ కూడా ఒక డూప్లికేట్ సంస్థలుగా ప్రజలందరూ కూడా నమ్ముతూ ఉన్నారు. ఓకే, ఇప్పుడు తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ను దెబ్బకొట్టేందుకు చంద్రబాబు అస్త్రం ప్రయోగించే అవకాశం ఉందంటారా? బీజేపీ టీడీపీ పొత్తు అనే చర్చలు వినిపిస్తుంది. కాంగ్రెస్ బీజేపీ రెండు ఒకటే అని అర్థమైంది. ఎందుకంటే బండి సంజయ్ రేవంత్ రెడ్డి గారు దగ్గరుండి కేటీఆర్ గారిని జైల్లో వేపిస్తుండంటే బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు ఒకటే అన్నట్టు. ఇలా పార్లమెంట్ ఎలక్షన్లో 2-8 పంచుకుంటారు. ఇలా బీఆర్ఎస్ పార్టీని విచ్ఛిన్నం చేయడానికి, నిర్వీర్యం చేయడానికి రెండు పార్టీలు కలిసిపోయి ఇలా చంద్రబాబు నాయుడు ఇటు ఎన్డీఏ కూటమిలో ఉన్నాడు, ఇండియా కూటమికి ఇక్కడనేమో కన్వీనర్గా ఉంటాడు, అక్కడనేమో కోఆర్డినేషన్గా ఉంటాడు. అంటే రెండు కమిటీలను, రెండు పార్టీలను నడిపిస్తుంది చంద్రబాబు నాయుడు డైరెక్షన్లో ఇక్కడ ముఖ్యమంత్రి, మంత్రులందరూ కూడా నడుస్తూ ఉన్నారు. ఇప్పటికీ తెలంగాణలో టీడీపీ క్యాడర్ ఉందంటారా? తెలంగాణలో క్యాడర్ తెలుగుదేశం ఎప్పుడో కనుమరుగైపోయింది. అసలు ఆ ప్రస్తావన లేదు, మర్చిపోయింది జనం. ఓకే, జిహెచ్ఎంసీ మేయర్పీట మాదే అని చెప్పేసి టీడీపీ నాయకులు చెప్తురుగా. ఇక అది వాళ్ళ భ్రమలలో బతుకుతుండ్రు, బతకనియండి.